ఈ రోజు తెలంగాణలో విజయన్ మార్చి సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు పుట్టినకులు చేపట్టిన కార్యక్రమాన్ని పోలీస్ అక్రమ నిర్బంధాలతో అణచివేయడం జరిగింది. అయినా కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు భారీ ఎత్తున తరలిరావడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని మేము పేర్కొంటున్నాం. అసెంబ్లీ సమావేశాలలో పోలీస్ నోటిఫికేషన్ గురించి కనుక ప్రకటించకపోతే మరో తెలంగాణ ఉద్యమం లాంటిది వస్తుంది. ఏ ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ సాధించుకున్నామో అదే ఆత్మ బలిదానాలతో మరో నోటిఫికేషన్ సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. ఏ ఉద్యోగులను అయితే మేము ఓట్లేయమని నువ్వు మాకు ప్రాధాన్యపడ్డావో ఇదే నిరుద్యోగులను ఈ రోజు స్టేషన్లలో పెట్టి నిర్బంధిస్తున్నావు. దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి బిక్షనగర్ వచ్చి ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర చూడు. మీ నిరుద్యోగులు కానిస్టేబుల్ అభ్యర్థుల పక్కన కష్టాలు తెలుస్తాయి. నువ్వు జూబ్లీహిల్స్ లో ఉంటే తెలవదు. ఏ నిరుద్యోగులు అయితే నిన్న ఆ గడిలో ప్రభుత్వాన్ని గురించి నిన్ను సెక్రటరియట్ లో కూర్చోబెట్టారో అదే నిరుద్యోగులు నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అబ్సాకులతో మార్చిన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ 4 సంవత్సరాల నుండి పోలీస్ నోటిఫికేషన్ ఇయ్యక ఒక్కసారి నువ్వు నీ ఎమ్మెల్యేలు వచ్చి లాంగ్ జంప్ హై జంప్ దూకితే అర్థమవుతుంది మా కష్టాల బాధ. వెంటనే పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్